అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పొడి వాతావరణం అగ్నికి ఆజ్యం పోస్తుండగా కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో అంతా విస్తీర్ణాన్ని దావానలం చుట్టుముట్టి బూడిదగా మార్చేసింది. అమెరికాతో పాటు మెక్సికో నుంచి అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఆఖరుకు జైల్లో ఉండే ఖైదీలను సైతం రంగంలోకి దించారు. లాస్ ఏంజల్స్లో మృతుల సంఖ్య 24కు పెరిగింది. కాలిఫోర్నియాలోని అత్యంత సుందరమైన ప్రాంతంగా పేరొందిన లాస్ ఏంజల్స్ ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా ఖాళీ బూడిదైన భవనాలు, నిర్మాణాలు, శిథిలాలే దర్శనమిస్తున్నాయి. కార్చిచ్చు కారణంగా మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. పాలిసడెస్లో 8 మంది, ఈటన్ ప్రాంతంలో 16 మందిని అగ్నికీలలు బలి తీసుకున్నాయి. ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈటన్ ఫైర్ జోన్లో 13 మంది, పాలిసడెస్ ప్రాంతంలో 4 గల్లంతయ్యారు. వారిలో అత్యధికులు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్తో గాలిస్తున్నారు. లాస్ ఏంజల్స్లో వేలాది ఇళ్లను దగ్ధం చేసిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. 8 నెలలకు పైగా సరైన వర్షపాతం లేకపోవడంతో లాస్ ఏంజల్స్ పరిసరాలు పొడిగా మారి ఇప్పుడు కార్చిచ్చు నరకం చూపుతోంది. ఈ వారం బలమైన గాలులు తిరిగి రావచ్చని తెలిపిన వాతావరణ విభాగం ప్రమాదకర వాతావరణం ఎదురుకానుందని హెచ్చరించింది. బుధవారం వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మైదాన ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, పర్వత ప్రాంతాల్లో గంటకు 113 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. గాలుల ద్వారా వ్యాపించే మంటలను అరికట్టడానికి 70 అదనపు నీటి ట్రక్కులు వచ్చాయని లాస్ ఏంజల్స్ అగ్నిమాపక దళ అధిపతి ఆంథోనీ మరోన్ చెప్పారు. ఆదివారం నాటికి పాలిసడెస్, ఈటన్, కెన్నెత్, హార్ట్స్ ప్రాంతాల్లో 160 చదరపు కిలోమీటర్లకు పైగా మంటలు విస్తరించాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ మొత్తం విస్తీర్ణం శాన్ ఫ్రాన్సిస్కో అంత ఉంటుందని అధికారులు వెల్లడించారు. పాలిసడెస్లో 11% వరకు మంటలను అదుపు చేశారు. ఈటన్ ప్రాంతంలో 27% అగ్నికీలలను ఆర్పారు. కాలిఫోర్నియాతో పాటు 9 రాష్ట్రాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. అమెరికా పొరుగుదేశం మెక్సికో సైతం అగ్నిమాపక సిబ్బందిని పంపింది. 1354 అగ్నిమాపక యంత్రాలు, 84 విమానాలు, కొత్తగా వచ్చిన వారితో కలిపి 14,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. కొందరు ఖైదీలను సైతం మంటలు ఆర్పేందుకు రంగంలోకి దించారు. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్ అండ్ రిహాబిలిటేషన్ ప్రకారం 950 మంది ఖైదీలను అగ్నిమాపక సిబ్బందికి సహకరించేందుకు పంపారు.